హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 36. ఈరోజు వీడియోలో అడ్వాన్స్డ్ ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. సో ఇందులో మనకి ఫ్యూజన్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రిజాల్వ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యూజన్ ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. సో ఈ ఫ్యూజన్ ఎఫెక్ట్స్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ ఓవర్లే అనేది అప్లై చేస్తున్నా. సో అప్లై చేయగానే మనకి ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్లో ఎఫెక్ట్స్లో మనం అప్లై చేసిన ఎఫెక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాని కంట్రోలింగ్స్ అన్నమాట ఇవి. బట్ పక్కన ఓపెన్ ఎఫెక్ట్స్ అనేది మాత్రం డల్ మోడ్లోనే ఉంది. ఇప్పుడు మనం రిజాల్వ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఏదైనా ఎఫెక్ట్ని అప్లై చేద్దాం. సపోజ్ జూమ్ బ్లర్ అనేది అప్లై చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఫ్యూజన్ అండ్ ఇంకా ఓపెన్ ఎఫెక్ట్స్. రిజాల్వ్ ఎఫెక్ట్స్లో నాట్ ఓన్లీ జూమ్ బ్లర్ ఇంకా కూడా అప్లై చేయొచ్చు. సపోజ్ గాషియన్ బ్లర్ కూడా అప్లై చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి మనం అప్లై చేసిన ఎఫెక్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అయితే ఇప్పుడు గాషియన్ బ్లర్ మీద జూమ్ బ్లర్ ఉంది. మనకు అలా కాదు, చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, దాంతో మనం ఇలా చేంజ్ చేయొచ్చు. అయితే మనం అప్లై చేసిన ఎఫెక్ట్స్ని రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని డిలీట్. సేమ్ అంతే, ఓపెన్ ఎఫెక్ట్స్లో కూడా డిలీట్. సో ఇలా రిమూవ్ చేయొచ్చు. అయితే మనము ఏదైనా ఎఫెక్ట్ని అప్లై చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడానికి ఇన్స్పెక్టర్లోకి వెళ్తాం కదా, సో అలా కాకుండా స్క్రీన్ మీద ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నా. సపోజ్ డెంట్ని అప్లై చేస్తున్నా. ఇక్కడ ఇన్స్పెక్టర్లో ఎఫెక్ట్స్లో ఓపెన్ ఎఫెక్ట్స్లో డెంట్ అనేది మనం అప్లై చేసిన ఎఫెక్ట్ అనమాట. సో మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. డెంట్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని చెప్పేసి ఇలా చేంజెస్ ఉన్నాయి. అండ్ ఇంకా దాని పొజిషన్ చేంజ్ చేయడానికి, అండ్ దాని సైజ్, అండ్ దాని స్ట్రెంగ్త్, ఇలా మనం ఇక్కడ ఎడిట్ చేసాం కదా. అలా కాకుండా ఇక్కడ స్క్రీన్ మీద కంట్రోలింగ్ ఎలా అంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసి ఓపెన్ ఎఫెక్ట్స్ ఓవర్లే అనండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇదేంటి అంటే జూమ్ అవుట్ జూమ్ ఇన్ లాగా, అండ్ ఇది దాని సైజ్, అండ్ ఇది దాని ప్లేస్, ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా స్క్రీన్ మీద కంట్రోలింగ్ చేయొచ్చు. సో ఈ ఎఫెక్ట్ని రిమూవ్ చేసేస్తున్నా అండ్ ఇది ఆఫ్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఎఫెక్ట్స్ని కస్టమైజ్ అండ్ యానిమేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. సో లెటస్ టేక్ లైట్ రేస్ ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నా. సో ఇక్కడ చూస్తే మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి. ఫైనల్ ఇమేజ్, సోర్స్ రీజియన్, లైట్ రేస్ అలోన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైనల్ ఇమేజ్ సెట్ చేస్తున్నా. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ రేస్, బ్రైట్ రీజియన్స్, ఎడ్జెస్ ఐ విల్ సెలెక్ట్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? బ్రైట్ రీజియన్ అన్నప్పుడు మనకి అక్కడ క్లౌడ్ అనేది సరిగా అర్థం కావట్లేదు, బట్ ఇక్కడ ఎడ్జెస్ క్లిక్ చేసినప్పుడు అక్కడ క్లియర్గా ఉంది. సో ఎలా కావాలనుకున్నా అలా సెట్ చేసుకుందాం. అండ్ పొజిషన్, అండ్ ఇక్కడ ఫ్రమ్ లొకేషన్ ఎట్ అన్ యాంగిల్, అక్కడ యాంగిల్ లాగా చేంజ్ అయిపోయింది చూసారా, సో అలా. అండ్ దాని పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ రేస్ అనేవి ఏ యాంగిల్లో ఉండాలి. నెక్స్ట్ అపియరెన్స్లో కీప్ షేప్ ఆఫ్ సోర్స్, అక్కడ మనకి చేంజెస్ అర్థమవుతున్నాయి చూడండి. సిసిడి బ్లూమ్ సాఫ్ట్, ఐ విల్ సెట్ డిఫాల్ట్ సాఫ్ట్. అండ్ దాని లెంత్, ఎంత లెంత్లో మనం ఆ రేస్ ఉండాలనుకుంటున్నాము, అండ్ దాన్ని సాఫ్టెన్. ఓకే, నైస్. అండ్ బ్రైట్నెస్, ఓకే. అండ్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఆ రేస్ కలర్. నేను అలా వైట్గానే ఉంచుదాం అనుకుంటున్నా. నెక్స్ట్ కాంపోజిట్ టైప్, యాడ్, సబ్ట్రాక్ట్ అండ్ డిఫరెన్స్, స్క్రీన్. నైస్, స్క్రీన్ బాగానే ఉంది కదా, సో స్క్రీన్ సెట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక క్లిప్కి అప్లై చేసాం కదా ఈ ఎఫెక్ట్ అనేది, సేమ్ ఇదే ఎఫెక్ట్ రిమైనింగ్ కూడా కావాలి అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఒక్కొక్క క్లిప్కి అప్లై చేసుకుంటూ వెళ్తాం కదా. సో అలా కాకుండా ఇప్పుడు నేను సపోజ్ దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఓకే, ఎఫెక్ట్స్లో మనకి అడ్జస్ట్మెంట్ క్లిప్స్ అని సెట్ చేయండి. దాన్ని మనం ఆన్ టాప్ ఆఫ్ క్లిప్ ప్లేస్ చేసి దాన్ని ఎంతవరకు కావాలంటే అంతవరకు, అంటే ఏ క్లిప్ వరకు కావాలో ఆ క్లిప్ వరకు డ్రాగ్ చేసి మీ క్లిప్స్కి ఏ ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నామో అది ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ మీద ప్లేస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రేస్, సో అడ్జస్ట్మెంట్ క్లిప్కి అప్లై చేశాను.
సో చూడండి అన్ని క్లిప్స్కి అప్లై అయింది, ఈ క్లిప్కి, ఈ క్లిప్కి అండ్ ఈ క్లిప్కి.